శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్కారం. నమస్తే అండి. మేడం రీసెంట్‌గా హోలీ రోజున తరుణ్ అనే ఒక వ్యక్తిని 26 ఇయర్స్ ఉన్న వ్యక్తిని ఒక సామాజిక వర్గం వాళ్ళంతా కలిసి హోలీ వాటర్ పడ్డందుకు చంపేయటం జరిగింది. అందులో దాదాపుగా మైనర్స్ గూడా ఉన్నారు. వాళ్ళని గూడా అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఇన్సిడెంట్‌ని ఎలా చూడొచ్చంటారు? మరి హిందూస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకసలు భద్రత ఉందా ఈ దేశంలో అనే ప్రశ్న గూడా తలెత్తుతోంది. తలెత్తుతోంది. చాలా చోట్ల భద్రత కనిపించట్లేదు అన్ఫార్చునేట్లీ. హ్మ్. మనకి ఖమేనీ ఉదంతమేమో కదా! ఇప్పుడు రష్మి లాంటి వాళ్ళు ఖమేనీ అక్కడ చనిపోతే ఇక్కడ ఎందుకు అంటేనే అమ్మాయికి అంత బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. అవును. పోస్టులు కూడా పెడుతున్నారు. దీన్ని బట్టి భద్రత లేదనేదేగా. అంటే భారతదేశంలో ఉంటూ 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో హ్మ్. 100 కోట్లకు పైగా హిందూస్ ఉన్నారుగా. కానీ వీళ్ళ వాయిస్ వినిపించడానికి లేదా? ఇప్పుడు ఏమంటే హోలీ ఆడేటప్పుడు నీళ్లు పొరపాటుగా పడచ్చు. ఇప్పుడు మనం కూడా రోడ్డు మీద వెళ్తుంటే భయపడుతూ ఉంటాం ఎక్కడ నీళ్లు పడతాయో అని. అదొక సరదా పిల్లలకి. హ్మ్. హ్మ్. మీరు దాన్ని నెగిటివ్ దృష్టితో చూస్తే తప్పు కదా. ఇక్కడ మతం కోణం ఎందుకు చూస్తాం మనం? హిందువులు ఏది మత కోణంలో చూడకూడదు, అవునా? అవును. మీరు హలాల్ యాక్సెప్ట్ చేయాలి, కానీ మీ మీద కొద్దిగా నీళ్ళ చుక్కలు పడకూడదు. అదే జరిగింది ఢిల్లీలో. హోలీ రోజు ఒక అబ్బాయి హోలీ ఆడుతున్నాడు. ఒక ముస్లిం మహిళ మీద పొరపాటున కొద్దిగా నీళ్లు పడ్డాయి. పోనీ ఎక్కువే పడ్డాయి అనుకోండి, తప్పే ఉంది. హ్మ్. సో ఆవిడ గొడవ వేసుకుంటే వాళ్ళ కుటుంబం సభ్యులు వెళ్ళి, ముఖ్యంగా ఇంటి పెద్ద తండ్రి ఎవరైతే ఉంటారో ఆయన వెళ్ళి క్షమాపణ చెప్పారు. అక్కడితో సమస్య పోయింది అనుకున్నారు. మర్నాడు గుంపుగా వచ్చేసి వాళ్ళు హ్మ్. వీళ్ళ మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తే ఫస్ట్ ఆ పిల్లాడే ఉన్నాడు, ఆ తరుణ్ అన్న పిల్లాడు. ఆ పిల్లాడిని విచక్షణారహితంగా కొట్టి ఇంకా మరి ఏం చేశారో మనకు తెలియదు. అది మనం వీడియో చూస్తేనే మనకు అర్థమవుతుంది. హ్మ్. ఆ అబ్బాయి చచ్చిపోయాడు. చచ్చిపోతే కేసు నమోదు చేస్తే ఫస్ట్ సరిగా కేసు కూడా తీసుకోలేదు. బా! మీకు తెలుసో లేదా? హుహు. అది ఎవరు అనేది మాకు గుర్తించడం కష్టం అని చెప్పారు. చాలా జరిగాయి. హ్మ్. ఆఖరికి ఇంకా కేసు నమోదు చేసి ఇవాళ ఎంతో మంది అంటే ఈ హిందూ సామాజిక వర్గం వాళ్ళు వెళ్లి ప్రొటెస్ట్ చేస్తే గాని కేసు ప్రొటెస్ట్ తీసుకోరు. చేశారు. చేశాక అప్పుడు కేసు పెట్టారు. అంటే మరి మనం భారతదేశంలో హిందువులకి వాయిస్ లేనట్టేగా. అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే వీళ్ళు కూడా తిరగబడాలా. అంటే మనమేం ప్రోత్సహించం అలాంటివి, కానీ మీరు తిరగబడే స్టేజ్కి వస్తే కానీ మీకు న్యాయం జరగదా. హ్మ్. అసలు బహిరంగంగా మీరు ముస్లిమ్స్ని సమర్థిస్తూ ఉంటే, అంటే ఒక హిందూ మహిళకు అన్యాయం జరిగినా మీరు ముస్లింని సమర్థిస్తారు. లవ్ జిహాద్ అన్నా మీరు ముస్లిమ్స్నే సమర్థిస్తారు. తప్పు కదా. నీ ఇంట్లో జరిగితే కదా బాధ తెలుస్తుంది ఎవరికైనా. ఏదో తందాకా వస్తే కానీ తెలియదని. సో ఇప్పుడు మొత్తానికి కేసు నమోదు చేసి 6గురిని అరెస్ట్ చేశారండి. ఓకే. అందులో 2 మైనర్లు ఉన్నారట. కానీ ఎవరున్నా ఎవరు లేకపోయినా ఇలాంటి సంఘటనలు జరగకూడదు. నెక్స్ట్ మీకు మత సామరస్యం మీకు కూడా ఉండాలి. ఒక హిందువులకే కాదు ఉండాల్సింది. హిందువులతో పాటు ముస్లిమ్స్కి ఉండాలి, క్రిస్టియన్స్కి కూడా ఉండాలి. మీకు గుర్తుందా? ఆ మధ్యన ఎప్పుడో చాలా రోజులైంది జరిగి. ఒక ఆవిడ దీపం పెడితే ఎదురుగుండా వాళ్ళకి ఓనరో అద్దెకుండే ఆవిడ ఒక క్రిస్టియన్ దీపం కాలుతో తన్నేసింది ముగ్గురు. అవును. మీకు గుర్తుకొచ్చిందా? హ్మ్. మరి క్రిస్టియన్స్కి కూడా మత సామరస్యం ఉండాలిగా. ఇప్పుడు మనం ఒక ఫ్లాట్లో ఉన్నప్పుడు రకరకాల మనుషులతోటి మనం ఉంటామండి. అక్కడ విభిన్న కులాలు విభిన్న మతాలు ఉంటారు. హ్మ్. ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకుంటూ బతకాలి. కానీ ఇప్పుడు క్రిస్టియన్స్ ఉంటారండి, వాళ్ళు ప్రార్థనలు చేస్తారు కొన్నిసార్లు, మనం కాదని అనం కదా. వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేసుకుంటారు. అందుకని మనకెంత ఉండాలో మత సామరస్యం ఖచ్చితంగా అవతల మతం వాళ్ళకు కూడా ఉండాలి. ముస్లిమ్స్ అయినా క్రిస్టియన్స్ అయినా ముందు అది నేర్పించండి మీరు. హ్మ్. ఇప్పుడు మీరు ఏమనాలి, ఇప్పుడు రకరకాల సంఘాలు ఉన్నాయి కదా, ఆ సంఘాల వాళ్ళకు కూడా అదే చెప్తున్నాం మనం. కొంతమంది మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, వాళ్ళనే సమర్థిస్తారు చూడండి. మొన్న ఒక కవిత చదివాను, ఎప్పటిదో మరి నాకు తెలియదు. అప్సర్ అని ఒక కవి రాశాడు. ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు అతను. గాయత్రి మంత్రం మస్జీద్ ముందు మోకరిల్లిందిట. మీరు దాన్ని చదివారంటే మరి ఇంతవరకు దాన్ని ఎవడు ఖండించలేదు, నాకు అర్థం కాల. హ్మ్.
కావాలంటే కవిత పెడతాను నేను, చూడండి. ఓకే. ఇదేమన్నా అర్థం ఉందా? అతను మళ్ళీ ఒక బ్రాహ్మణ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ కవి అప్సర్ అనే అతను, ఇక్కడ హైదరాబాద్ అతనే, ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు. మరి ఇవి రాయొచ్చా ఇట్లాగా? నేను అంటున్నది అది, మత సామరస్యం ఎవరిలో ఉండాలి ఇది ప్రశ్నిస్తున్నాం మనం.